హలో ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే క్రేజ్లో ఉంది. మన ఇండియాలో ఉన్న 140 కోట్లలో చాలా మంది ఫుట్బాల్ అభిమానులు ఈ ఫీఫా 2026ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి అమెరికా, కెనడా అండ్ మెక్సికో కంట్రీస్ కలిసి ఈ ఎర్త్ మీదే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నాయి. 48 కంట్రీస్, 104 మ్యాచెస్, వాటి కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే కోల్కతా నుంచి కేరళ వరకు, గోవా నుంచి హైదరాబాద్ వరకు ఇలా లక్షల మంది ఫుట్బాల్ అభిమానులు టీవీల ముందు, ఫోన్ల ముందు కూర్చొని వేరే కంట్రీస్ ఫుట్బాల్ ఆడుతూ ఉంటే చూసి ఎప్పటిలాగే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్ గ్రూపుల్లో, వాట్సాప్ స్టేటస్లో, ప్రతి సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లో ఒకటే ఒక క్వశ్చన్ వాల్కానో లాగా బ్లాస్ట్ అవుతుంది. అదే ఎందుకని ఇండియా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడలేకపోతుందని. ఈరోజు వీడియోలో మన కంట్రీ తన లాంగ్ ఫుట్బాల్ హిస్టరీలో అసలు ఒక్కటంటే ఒక్క ఫీఫా వరల్డ్ కప్ను కూడా ఎందుకు ఆడలేకపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ది గోల్డెన్ ఏజ్. అసలు ఇండియా ఎందుకు ఫెయిల్ అవుతుందో మాట్లాడుకునే ముందు చాలామందికి తెలియని ఒక నిజం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఇండియా ఏషియన్ ఫుట్బాల్లో ఒక తిరుగులేని పవర్ హౌస్. మనది వీక్ టీం కాదు, లాస్ట్ ర్యాంక్ ఉన్న టీం కూడా కాదు, ఒక జెన్యున్ ఫోర్స్. ఒకసారి హిస్టరీ చూసుకుంటే ఇండియాలో ఫుట్బాల్ అనేది నిన్న మొన్న వచ్చిన గేమ్ అయితే కాదు. మన కంట్రీలో ఫస్ట్ రికార్డెడ్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది 1854లో కోల్కతా క్లబ్ ఆఫ్ సివిలియన్స్ అండ్ మెన్ ఆఫ్ బరక్పూర్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగింది. అంటే దాదాపుగా 170 ఏళ్లకు ముందు నుంచి మనం ఫుట్బాల్ ఆడుతూ వస్తున్నాం. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనం ఇప్పటికీ ఆడుతున్న దురంద్ కప్ స్టార్ట్ అయింది 1888లో. ఇది ఇండియాలోనే కాదు, టోటల్ వరల్డ్లోనే థర్డ్ ఓల్డెస్ట్ సర్వింగ్ ఫుట్బాల్ టోర్నమెంట్. ప్రపంచానికే ఫుట్బాల్ టోర్నమెంట్స్ని నేర్పించిన హిస్టరీ మంది. ఇంకా 1950 టైంకి వస్తే ఫుట్బాల్ హిస్టారియన్స్ దీనిని ఇండియన్ ఫుట్బాల్కి గోల్డెన్ ఎరా అని చెప్పంటారు. ఆ రోజుల్లో ఇండియా సాధించిన విజయాల గురించి వింటే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. 1951 న్యూఢిల్లీలో జరిగిన ఫస్ట్ ఏషియన్ గేమ్స్లో ఇండియా ఏషియన్ పవర్ హౌస్ అయిన ఇరాన్ని డిఫీట్ చేసి గోల్డ్ మెడల్ని సాధించింది. 1952 హెల్సింకి ఒలింపిక్స్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది. 1956 ఇది నిజంగా హిస్టరీ క్రియేట్ చేసిన మూమెంట్. మెల్బోర్న్ ఒలింపిక్స్లో సెమీఫైనల్స్కి చేరుకున్న ఫస్ట్ ఏషియన్ కంట్రీగా ఇండియా రికార్డ్ని క్రియేట్ చేసింది. మన స్ట్రైకర్ డిసోజా ఒలింపిక్స్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన ఫస్ట్ ఏషియన్ ప్లేయర్గా హిస్టరీని క్రియేట్ చేశాడు. ఆ ఒలింపిక్స్లో ఇండియా ప్రపంచంలోనే 4th ప్లేస్లో నిలిచింది. ఇది ఒకసారి మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. వరల్డ్లోనే నెంబర్ 4. నెక్స్ట్ 1962 జకర్తా ఏషియన్ గేమ్స్లో స్ట్రాంగ్గా ఉన్న సౌత్ కొరియాను 2-1తో బీట్ చేసి ఇండియా గోల్డ్ మెడల్ని సాధించింది. వీటన్నిటికీ రీజన్ ఆ టైంలో మన లెజెండరీ కోచ్ అయిన సయీద్ అబ్దుల్ రెహమాన్ గారు. ఆయన ఇండియన్ ఫుట్బాల్కి మోడ్రన్ టాక్టికల్ ట్రైనింగ్ని ఇంట్రడ్యూస్ చేసి ఏషియా కాంటినెంట్ మొత్తం భయపడేలాగా మన ఇండియన్ టీంని బిల్డ్ చేశారు. ఆ రోజుల్లో మన డామినేషన్ ఎలా ఉండేదంటే మన టీంని ది బ్రెజిలియన్స్ ఆఫ్ ఏషియా అని చెప్పి పిలిచేవాళ్ళు. అంటే ఆ టైంలో మన వాళ్ళకున్న క్రేజ్ ఎలాంటిదో మీరే ఊహించుకోండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1956లో వరల్డ్లోనే 4th ప్లేస్లో ఉన్న మన టీం ఈరోజు 142 ర్యాంకింగ్కి ఎందుకు పడిపోయిందని. అంతకంటే ముందు ది 1950 వరల్డ్ కప్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలోనే మోస్ట్ డిస్ట్రెసింగ్ స్టోరీ. 1950లో బ్రెజిల్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్కి ఇండియా క్వాలిఫై అయింది. ఎస్, మీరు వింది నిజమే. 1950లో ఫీఫా వరల్డ్ కప్ ఆడే గోల్డెన్ ఛాన్స్ ఇండియాకి దక్కింది. ఏషియన్ క్వాలిఫైర్స్లో ఇండియాతో పాటున్న ఫ్రాన్స్, బర్మా, ఫిలిప్పీన్స్ దేశాలు లాస్ట్ మినిట్లో వరల్డ్ కప్ని విత్డ్రా చేసుకున్నాయి. దీంతో ఇండియా ఆటోమేటిక్గా గ్రూప్ విన్నర్గా నిలిచింది. వరల్డ్ కప్ లీగల్ టికెట్ని సంపాదించుకుంది. గ్లోబల్ స్టేజ్ మీద ఆడే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మన చేతికి వచ్చింది. కానీ తర్వాత ఇండియా ఆ టోర్నమెంట్ నుంచి విత్డ్రా అయింది. ఇక్కడ కొన్ని డెకేడ్స్ నుంచి ఒక ఫాల్స్ స్టోరీ అయితే ప్రచారం అవుతూ వచ్చింది. అదేంటంటే ఇండియన్ ప్లేయర్స్ షూస్ లేకుండా బేర్ ఫుట్తో మ్యాచ్ ఆడుతున్నారని, కానీ ఫీఫా షూస్ లేకుండా ఆడకూడదని చెప్పి రూల్ పెట్టిందని, అందుకనే మన వాళ్ళు కోపంతో వెనక్కి వచ్చేసారని ఒక స్టోరీ అయితే బయటకు వచ్చింది. కొంతమంది అయితే దీన్ని గొప్ప పేట్రియాటిజం అని చెప్పి బిల్డప్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ అసలు నిజమైతే అది కాదు. అసలు స్టోరీ వేరే ఉంది. ఫుట్బాల్ హిస్టారియన్ కపాడియా రీసెర్చ్ ప్రకారం 1950లో షూస్ లేకుండా ఫుట్బాల్ ఆడకూడదు అనే అఫీషియల్ రూల్ ఫీఫాలో అసలు లేదంట. ఆ రూల్స్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాయంట.
సో బేర్ ఫుట్తో ఆడనివ్వలేదు అనేది కరెక్ట్ రీజన్ అయితే కాదు. మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జర్నలిస్ట్ జైదీప్ బాసు చెప్పిన దాని ప్రకారం మన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ అఫీషియల్స్ నెగ్లిజెన్స్ అండ్ లేజినెస్ వల్లే మనం ఆ టోర్నమెంట్ని ఆడలేకపోయామంట. ఫీఫా వాళ్ళు ఫ్రీగా ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పి ఆఫర్ చేసినా కానీ ఏఐఎఫ్ఎఫ్ ఆఫీసర్స్ మాత్రం నెక్స్ట్ డే అంటూ డెసిషన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. రిజిస్ట్రేషన్ డెడ్లైన్ డేట్ దాటిపోయే వరకు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. లాస్ట్కి ఆ గోల్డెన్ ఆపర్చునిటీని మన ఇండియన్ టీం కోల్పోవాల్సి వచ్చింది. ట్రాజికల్లీ ఇది ఎక్కడితో ఆగలేదు. ఆ తర్వాత 1954 వరల్డ్ కప్ కోసం ఇండియా అప్లై చేస్తే ఫీఫా రిజెక్ట్ చేసింది. దీంతో 1958 నుంచి 1985 వరకు, అంటే దాదాపుగా 24 సంవత్సరాల వరకు ఇండియా అసలు వరల్డ్ కప్ క్వాలిఫైర్స్లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. అసలు ఆడాలని కూడా ట్రై చేయలేదు. ఏఐఎఫ్ఎఫ్ చేసిన ఈ దారుణమైన తప్పుల వలన దాదాపుగా 2 దశాబ్దాలు ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్స్ తన లైఫ్ టైం డ్రీమ్ అయిన వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ని కోల్పోయారు. నెక్స్ట్ ది డెడ్ లైన్. ఆగస్టు 14, 2022న ఫీఫా కౌన్సిల్ ఇండియాను సస్పెండ్ చేస్తూ యునానిమస్గా డెసిషన్ తీసుకుంది. దీనికి రీజన్ ఏఐఎఫ్ఎఫ్లో కరప్షన్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోయి బోర్డు క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీని ఫామ్ చేసింది. కానీ ఫీఫా రూల్స్ ప్రకారం ఫుట్బాల్ బోర్డులో కోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. బోర్డు పైన వచ్చిన ఎలిగేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవటం వలన ఫీఫా దాన్ని రూల్స్ వైలేషన్ లాగా చూసి ఇండియాని బ్యాన్ చేసింది. దీనివల్ల 2022 అక్టోబర్లో ఇండియాలో జరగాల్సిన ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ హోస్టింగ్ రైట్స్ని ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పక్కకు తప్పుకోవడంతో బ్యాన్ని తీసేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన 2026 ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియా క్వాలిఫైర్ సెకండ్ రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్, ఖతర్, కువైట్లతో గ్రూప్ ఏలో కంటెస్ట్ చేసింది. జూన్ 2024లో ఏషియన్ ఛాంపియన్స్ అయిన ఖతర్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా 2-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఎంత పెయిన్ ఇచ్చిందంటే ఈఎస్పిఎన్ మ్యాచ్ రిపోర్ట్ ప్రకారం జస్ట్ 1 ఇంచ్ 1 సెంటీమీటర్ లేదా ఎంపైర్ ఇచ్చిన రాంగ్ డెసిషన్ కనుక చేంజ్ అయి ఉంటే రిజల్ట్స్ వేరేలాగుండేది. కానీ జస్ట్ ఒకే ఒక అడుగు దూరంలో 2026 వరల్డ్ కప్ ఆడాలనుకున్న ఇండియా డ్రీమ్ అఫీషియల్గా చెదిరిపోయింది. నవంబర్ 2025లో రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియా వరల్డ్లోనే 142nd ప్లేస్లో నిలిచింది. 140 కోట్ల పాపులేషన్ ఉన్న మన కంట్రీ చిన్న చిన్న దేశాల కంటే వెనకబడిపోయి ఉంది. కానీ ఆ రోజు ఖత్తర్ లాంటి పెద్ద టీంకి కూడా మనం స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చామంటే మన బ్లడ్లో ఇంకా ఆ గోల్డెన్ ఎరా స్పిరిట్ స్టిల్ అలైవ్గా ఉందని చెప్పి అర్థం. అసలు ఇండియా ఎందుకు గ్లోబల్ స్టేజ్ మీద బ్రేక్ త్రూ అవ్వలేకపోతుందో అర్థం కావాలంటే మనం సిస్టమాటిక్ ఇష్యూస్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ది ఈ 2026 వరల్డ్ కప్ కోసం ఫీఫా టీమ్స్ నెంబర్ని 32 నుంచి 48కి పెంచింది. సో దీనివల్ల ఏషియన్ కంట్రీస్కి ఇచ్చిన డైరెక్ట్ స్పాట్స్ నెంబర్ 8కి పెరిగింది, అంటే డబుల్ అయింది. కానీ ఇక్కడ బెటర్ ట్రూత్ ఏంటంటే ఏషియాలోని టాప్ 20 కంట్రీస్ లిస్ట్లో మన ఇండియా లేదు. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ మామూలుగా లేదు. జపాన్, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఖత్తర్ ఇలాంటి టీమ్స్ అన్ని వరల్డ్ క్లాస్ లెవెల్లో రెగ్యులర్ టీమ్స్గా ఉన్నాయి. ప్రజెంట్ 142వ స్థానంలో ఉన్న ఇండియా ఆ కంట్రీస్ దగ్గరలో కూడా లేదు. సెకండ్ ప్రాబ్లం ఐఎస్ఎల్ క్రైసిస్. మన కంట్రీలో ఐపీఎల్ లాగా ఫుట్బాల్ని కూడా మార్చాలని చెప్పి 2014లో సెలబ్రిటీలు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్లో వ్యూవర్షిప్ పెరిగి క్రేజ్ వచ్చింది. కానీ 2025, 2026 టైంకి ఈ లీగ్ పెద్ద క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఏఐఎఫ్ఎఫ్కి లీగ్ కమర్షియల్ పార్ట్నర్స్కి మధ్య వచ్చిన లీగల్ కాన్ఫ్లిక్ట్స్ వలన సీజన్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. క్లబ్స్ ప్లేయర్కి శాలరీలు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశాయి. డిడబ్ల్యూ రిపోర్ట్ ప్రకారం ఐఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ ప్రజెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. అదే జరిగితే మన కంట్రీలో ఉన్న టాప్ టైర్ ఫుట్బాల్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఇక థర్డ్ ప్రాబ్లం కోచింగ్ అండ్ ప్లేయర్ డెవలప్మెంట్ గ్యాప్.
రీసెంట్గా మన నేషనల్ టీంకి ఒక రిలేటబుల్ ప్లేయర్ కావాల్సి వచ్చింది. ఆ టైంలో రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న ఒక 40 ఇయర్స్ సీనియర్ ప్లేయర్ని మళ్ళీ వెనక్కి పిలవాల్సి వచ్చింది. అదే క్రికెట్లో అయితే టీనేజ్లో ఉన్న ప్లేయర్స్ని సూపర్ హీరోస్ లాగా లాంచ్ చేస్తున్నారు. ఫుట్బాల్ ఎక్స్పర్ట్ ప్రభాకరన్ గారు చెప్పినట్లు ఐఎస్ఎల్ క్లబ్బుల దగ్గర బిజినెస్ వీక్గా ఉండటం వలన యంగ్ టాలెంట్ని డెవలప్ చేయడానికి అకాడమీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. చిన్నప్పటి నుంచి ప్లేయర్స్ని తయారు చేసే గ్రాస్ రూట్స్ పిరమిడ్ సిస్టమ్ మన కంట్రీలో కనిపించడం లేదు. మన ఫుట్బాల్ బోర్డ్ ఏఐఎఫ్ఎఫ్ ఇండియన్ ఫుట్బాల్ని గ్లోబల్ స్టాండర్డ్కి తీసుకొని వెళ్ళడానికి ఒక హ్యూజ్ 21 ఇయర్ రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేసింది. ఇందులో కోటా గవర్నింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం, క్లబ్ల డెవలప్మెంట్, ప్లేయర్స్కి లాంగ్ టర్మ్ ట్రైనింగ్ లాంటివి ప్లాన్ చేశారు. ఫీఫా వరల్డ్ కప్లో టీమ్స్ నెంబర్ 48కి పెరగటం అనేది మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ లాంటిది. పాస్ట్లో ఏషియన్ కంట్రీస్కి 4 నుంచి 5 సీట్లు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఆ సీట్స్ 8కి పెరిగాయి. అంటే మనం వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ లెక్కల ప్రకారం డబుల్ అయింది. మనం ఓవర్ నైట్లో బ్రెజిల్, అర్జెంటీనా రేంజ్లో వరల్డ్ క్లాస్ టీం అయిపోవాల్సిన అవసరం లేదు. ఏషియాలో ఉన్న టాప్ 8 కంట్రీస్లో ఉంటే చాలు. నెక్స్ట్ 6 to 8 ఇయర్స్లో మన గ్రాస్ రూట్ డెవలప్మెంట్, లీగ్ స్టెబిలిటీ కనుక ట్రాక్లోకి వస్తే మాత్రం ఇది చాలా రియలిస్టిక్ టార్గెట్ అవుతుంది. ఒకప్పుడు ఇండియా 2 సార్లు ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టింది. ఒలింపిక్స్లో సెమీఫైనల్స్కి వెళ్ళి వరల్డ్లోనే 4th ప్లేస్లో నిలబడింది. మనల్ని ఏషియా మొత్తం ది బ్రెజిలియన్స్ ఆఫ్ ఏషియా అని చెప్పి పిలిచేవాళ్ళు. మన బ్లడ్లో ఆ పొటెన్షియల్ ఇప్పటికి అలాగే ఎలైవ్గా ఉంది. ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ 2030 వరల్డ్ కప్ టైంకైనా మన ఫుట్బాల్ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా, మనం ఒక న్యూ హిస్టరీ గురించి మాట్లాడుకుంటామా అని. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.